గురువు గారు గిరి గారు గిరి గారు నేను ఏదైనా చేయాలంటే ఒక సబ్జెక్ట్ గురించి బాగా చర్చించుకునేవాడు. కొన్ని ఆయన చెప్పేవాడు, నేను చెప్పేవాడిని. కొన్ని విషయాలు ఆయన నాతో ఏకీభవించేవాడు కాదు. ఏకీభవించకపోతే నేను ఆయన చాలా జాగ్రత్తగా చెప్పి అది అలా ఉంటే కాలం కలదు, ఇలా ఉంటే కాలం వస్తుందని చెప్పి అలా చేసి ఆయన చివరికి నా దగ్గర తెచ్చుకునేవాడు. అలా చేసి మోహిని బస్ మాస్టర్ చేసే విజయవాడలో మీ ఫోటోలు చూస్తుంటారు. ఆయన బస్ మాస్టర్ చేశాడు. ఆ తర్వాత శకుంతల చేసాం. అది శకుంతలకి నేను పాడలేదు. నేను ఇంకా ఈ నృత్య లోకానికి కొంచెం దూరంగా ఉన్నారు. వేరే వాళ్ళు పాటిస్తున్నారు, వేరే వాళ్ళు రాశారు. దానికి వాక్యాలు తప్ప కథా విషయం కనపడలేదు. అది చేశారు, లేదా అయిపోయింది. అప్పుడు చెప్పాను అన్నమాట, ఇది సబ్జెక్ట్ కాదు, కంపోజింగ్ అంతా మీ మైండ్లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ రాయించుకున్నాం అంటే ఎవరు రాస్తారన్నారు. అప్పుడు నా ఫ్రెండ్ నా జొన్నక రామలింగేశ్వరరావు రోజు నాకు విజయవాడలో ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నప్పుడు సాయంత్రం 5 గంటలకు నేను ఆఫీస్ బయటకు వచ్చేటప్పుడు నేను గేట్ దగ్గర ఉండేవాడు అనమాట. ఇద్దరు కలిసి మాస్టర్ రూమ్కి వెళ్ళేవాడు. అదే రోడ్లో శ్రీకాంత్ రూమ్లో ఆయన రోడ్లో ఉండేవాడు. 5 నుంచి 5 గంటలకు క్లాస్ అయిపోయి అయిన తర్వాత ఈ క్లాస్ ఒప్పుకునేవాడు. ఆయన కూడా కూర్చుని ఒక్కొక్క చూను అనుకోవడం కదా. మనం నాగేశ్వరరావు గారు రాసిన శాఖలో అభిజ్ఞాన శాఖలో కార్యదర్శిగా ఆయన తెలుగులో అనువదిస్తే ఆ తెలుగులో అనువదించినటువంటి అభిజ్ఞాన శాఖలోని ఎలా అయితే ఉందో స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ ప్లే ప్రకారం నేను చెప్పిన చూడగా ఆయన రాయడం అలా రాసి తొలిపడి కలిసిన ఒక 3 నెలలు పట్టింది మొత్తం సబ్జెక్ట్ అంత అయ్యేది. చూసి నేనే అప్పట్లో 1988, 80లో నాకు పెద్ద మిడిమిడి జ్ఞానమే లేదు. ఎవరైనా పాట చెప్తే మ్యూజిక్ డైరెక్టర్ పాట చెప్తే నేర్చుకోవడం, పాడడం తప్ప సొంతంగా పాట నేర్చుకొని సొంతంగా పాట చేయాలని కూడా శకుంతలకి చాలా అద్భుతమైన సంగీతం వచ్చిందని పేపర్లే కాదు, మా విజయవాడ నగరంలో పెద్దలు ప్రముఖులు అంతా కూడా నన్ను మెచ్చుకోవడంతో అది నాకు మొదటి దివ్యానుభూతి. శకుంతల చేసిన తర్వాత శకుంతల విలువైన హనుమంతుల గ్రంథాలను విజయం చేస్తే ఆ గ్రంథాలయం కెపాసిటీ 200 మంది ఎక్కువ పట్టదు. బాల్కనీలో కూర్చొని ఎక్కడ కూర్చున్న దాదాపు 1000 పైగా వచ్చారు. మాస్టర్కి మగపిల్లలు ఉండేవాడు శిష్యుడు. కణవాసనం ఎలా ఉండాలో నిజంగా స్టేజ్ని వేసి చూపించేవాడు. పౌరాన్ని తీసుకొచ్చాడు, 7 పిల్లలు తీసుకొచ్చాడు, తీగలు తీసుకొచ్చాడు, చెట్లు తీసుకొచ్చాడు, పెద్ద వనం నెమలు తీసుకొచ్చాడు ఆ శిష్యుడు. ఆ రోజు వచ్చేసి నిజంగా శకుంతల సంకర కళ పెట్టుకుని వస్తుంటే ఆనాడు అప్పట్లో కన్వాసనంలో శకుంతల కనిపించేది అమ్మాయి పార్వతి. అది చేసిన తర్వాత గిరి గారికి నృత్య నాటకాలు చేయగల కెపాసిటీ ఉంది అని బహిరంగపడింది. నేను మొట్టమొదటి చేసిన ఆ నృత్య నాటకం తర్వాత 1000 మంది తర్వాత మళ్ళీ చేయలేకపోయారైనా మిగిలిన ఐటమ్ చిన్న ఐటమ్ చేసాము. ఇక్కడ తెలంగాణలో వచ్చిన తర్వాత మాస్టర్ మొట్టమొదటి చంద్రబాబు నారాయణ గారు చేసినటువంటి ఒక చిన్న నాటిక చెంచులక్ష్మి చేశాను. స్క్రిప్ట్ ఇచ్చారు మాస్టర్. వేరే దగ్గర వల్లి దగ్గర ఎవరి ఉంది ఆ స్క్రిప్ట్ ఇస్తే నేను షూట్ చేశాను. చెంచులక్ష్మి దాదాపు 10-15 సార్లు చేశాను. ఆ తర్వాత శకుంతల కంటే ముందు వేదవల్లి సత్యనారాయణ శర్మ గారి దగ్గర భామకలాపం మొత్తం నేర్చుకొని ఆయన చూస్తుండగా
లేకపోతే సత్యనారాయణ శర్మ గారు విజయ మన ఎన్ఏ కళామందిరంలో సత్యభావంగా చేసింది రామనాథన్ చిత్త రామనాథన్ గారి దర్శకత్వంలో గారు. అప్పుడు కుమారి వేదవల్లి శ్రీమతి వేదవల్లి గారు, అందుకని కుమారి వచ్చేసింది. ఆ తర్వాత చిలకూరుపేట కాంపిటీషన్స్ వెళ్ళినప్పుడు